వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసిన పచ్చికాపల్లం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎం భాస్కర్ రెడ్డి, 65వ బూత్ కన్వీనర్ కె రవి, మాంబేడు పంచాయతీ ప్రధాన కార్యదర్శి టి యుగంధర్, మాంబేడు గ్రామ కమిటీ అధ్యక్షులు జి మోహన్ యాదవ్, పచ్చికాపల్లం పంచాయతీ ప్రధాన కార్యదర్శి పి వెంకటేష్, గంగాధర నెల్లూరు నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారోత్సవం చేసి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ థామస్ కి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కూటమి పరిపాలన సంవత్సర కాలంలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. కూటమి ప్రభుత్వము ఏర్పడి 1 సంవత్సరం అయిన శుభ సందర్భమున కూటమి ప్రభుత్వ నాయకులందరికీ నా ధన్యవాదములు. మా ఎమ్మెల్యే పిఎం థామస్ గారికి ఎమ్మెల్యేగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న శుభాకాంక్షలు. వ్యవసాయ రంగంలో ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. గతంలో ఏమంటే ఇంతకుముందు రైతులు పూర్తిగా వ్యవసాయాన్ని నిలిపేశారు. ఎందుకు కారణం అంటే అప్పుడు ప్రోత్సాహం అనేది గవర్నమెంట్ ఇవ్వడం లేదనమాట. మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ప్రతి ఒక్క రైతుకి సబ్సిడీ అనేది ఏదైనా కర్రలు కానీ ఇట్లాంటి పనిముట్లు కానీ ప్రతి ఒక్కటి వ్యవసాయ రంగంలో సబ్సిడీ అనేది ప్రతి ఒక్కటి ఇస్తూ ఉన్నారు. 90% సబ్సిడీ ఇస్తున్నారు. ఆ 90% వల్ల మనకు రైతు అనేదానికి చాలా ఉపయోగపడుతూ ఉంది. పేద రైతులకంతా కూడా చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ మామూలుగా ఇప్పుడు మామిడికాయల ధరలు వచ్చి తగ్గిపోతే కూడా గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని చొరవతో వాళ్ళే కొంటూ ఉన్నారు. ఇప్పుడు దానివల్ల రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. గత ఎన్నికల్లో 65 బూత్ నెంబర్లో ఇంతకుముందు మైనస్గా ఉండింది, ఇప్పుడు ప్లస్ 145 ఓట్లు అత్యధికంగా వచ్చేదానికి కృషి చేసినాను. ఈ ఏడాదిలో ప్రభుత్వం కూడా కొన్ని సీసీ రోడ్లు, స్కూల్స్ కట్టించడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాంబేడు పంచాయతీలో కూటమి ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనుల్లో భాగంగా 10 లక్షల వరకు సిమెంట్ రోడ్లు చేశాము. మళ్ళీ థామస్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ 30 లక్షల సిమెంట్ రోడ్స్ మళ్ళీ వస్తున్నాయి. దాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తాము. కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం సుపరిపాలనకి కూటమి ప్రభుత్వం నాయకులకి అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం సంవత్సరంలో సూపర్ 6 అమల్లోకి పూర్తి చేసిన అనడానికి ఉదాహరణ ఏమిటంటే, తల్లికి వందనం కంప్లీట్ అయిపోయింది. ఎంతమంది ఉంటే పిల్లలు అంతమంది ప్రతి కుటుంబంలో తల్లులు ఆనందపడుతున్నారు. రెండోది అయితే సీసీ రోడ్లు అయితేనేమి, అనేక రకమైన స్కూళ్ళల్లో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం అయితేనేనండి, ఇంకా రాబోయే ఈ నెలలో 30వ తారీఖు కల్లా అన్నదాత సుఖీభవ డబ్బులు పడడం కానివ్వండి, అన్ని రకాలుగా మా అభివృద్ధిలో ముందంజలో ఉంది. దీనికి మాకు సహకరించిన మా ఎమ్మెల్యే థామస్ గారికి కూడా మేము అనేక రకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మా నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు దగ్గరలో ఒక సంస్థని తీసుకొని వచ్చి ఉద్యోగాలు కల్పించడంలో కూడా ఎమ్మెల్యే థామస్ గారు 24 గంటలు కృషి చేసి దానికి కూడా మాకు అందుబాటులోకి తెచ్చి నిరుద్యోగ సమస్య కూడా నిర్మూలించడానికి అనేక రకాలుగా కృషి చేస్తున్నారు. దాని విధంగా కూడా మేము అతనికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరుగుతూ ఉంది. 4,000 పింఛను ఇవ్వడం జరిగింది, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీపం కనెక్షన్ కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం సంవత్సర సుపరిపాలనలో భాగంగా అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అనడానికి భాగంగా ఇప్పుడు మన అమరావతి అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, ఇవన్నీ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈ సంవత్సరంలో పూర్తి అవ్వడం జరుగుతుందని మేము 100% నమ్ముతున్నాం. దీంట్లో మా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని మాకు థామస్ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం, అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలకు
మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతున్నది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అతని దృష్టికి తీసుకెళ్తే 100% పరిష్కారం చేసే విధంగా అప్పటికప్పటికే అధికారులతో మాట్లాడి అవి పరిష్కారం చేయడంలో అతను ముందంజలో ఉన్నాడు. ఆ విధంగా మేము ప్రభుత్వంలో భాగంగా ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా అనేక రకమైన ఎక్కడ దేనికి తావు లేకుండా ప్రతి విషయంలో ప్రభుత్వం ముందంజలో అనడానికి కొత్తగా చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో గవర్నమెంట్ మన రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మామిడికాయల దిగుమతి ఏ జిల్లాలో లేదు. అటువంటి దాన్ని చాలా ఘోరాతి ఘోరంగా ధరలు పడిపోతే వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేకంగా మా జిల్లాకు వచ్చి పరిశీలించి దాని మీద మా అధికారులతో మాట్లాడి ఒక ధర ఫిక్స్ చేసి 8 రూపాయలు కొనుగోలుదారులు ఇస్తే 4 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం అనేది ఇది చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని పథకంగా భావిస్తున్నాం. రైతులంతా ఆనందంగా ఉన్నారు. రైతులకు కావాల్సిన 100% సబ్సిడీలో ఇస్తున్నారు. గత గవర్నమెంట్లో రైతు భరోసా కేంద్రాలు నిరూపించారు కానీ రైతులకి ఎక్కడా కానీ ఏ సబ్సిడీలో ఏ పనికి సంబంధించిన పరముట్లు ఇవ్వడం జరగలేదు. దీనికి మాత్రం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి కూటమి ప్రభుత్వానికి అందరికీ నాయకులకి అందరికీ అయితే కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై థామస్ గారు.